హాయ్ హలో వెల్కమ్ టు D6 ఛానల్. ఈరోజు సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన వారికి ఏ విధంగా సిపిఆర్ చేయాలన్నటువంటి విషయాన్ని జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి TGRS పాఠశాలలో విద్యార్థులకి, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని అందరు పంచాయతీ కార్యదర్శులకి, అదేవిధంగా ఈజీఎస్ స్టాఫ్కి కూడా మండల వైద్యాధికారి డాక్టర్ హరికృష్ణ గారు అవగాహన కల్పించడం జరిగింది. అంటే ప్రాక్టికల్గా మానిక్యూర్ పెట్టి చేసి చూపిస్తూ ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాన్ని వారు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్డియోపల్మనరీ రిసస్టేషన్, సిపిఆర్ వీక్. యాక్చువల్లీ సిపిఆర్ వీక్ అనేది ఇప్పుడు మనం 13th to 17th చేసుకుంటున్నాము. అంటే సిపిఆర్ అవేర్నెస్ అన్ని మండల ఆఫీసెస్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఇస్తున్నాం అన్నట్టు, టోటల్ మండల్ లెవెల్లో. ఆ పార్ట్ ఆఫ్ దట్గా ఈరోజు కొడకండ్లలో చేస్తున్నాం మనము. సో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్. అంటే మనం మెడికల్గా చెప్పుకోవాలంటే సడన్ కార్డియాక్ అరెస్ట్, అంటే సడన్గా ఎవరికైనా గుండె చప్పుడు ఆగిపోయి చనిపోతే వాళ్ళకి మనం చేసే దాన్ని సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. సో ఈ సిపిఆర్ అనేది కొన్ని స్టెప్స్ ద్వారా చేయాలి. కొన్ని స్టెప్స్ ద్వారా చేస్తేనే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మెయిన్గా మనకు ఆ పడిన వ్యక్తి కార్డియాక్ అరెస్ట్, అంటే గుండె ఆగిపోయి పడిపోయిందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి. కాబట్టి దానికి ఏం చేసుకోవాలి మనం ఫస్ట్? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి పడిపోయాడు అనుకున్నాం. ఆ వ్యక్తి పడిపోగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ సీన్ సేఫ్ ఉందా లేదా చూసుకోవాలి. సీన్ సేఫ్ ఉందా లేదా చూసుకోవడం అంటే ఏంటంటే, జస్ట్ ఇప్పుడు రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు మనం రోడ్డు మధ్యనే పోయి సిపిఆర్ చేయం కదా, మనకు కూడా హాని ఉంటుంది, రోడ్లో వెహికల్స్ వస్తుంటాయి. సో ఆ పర్సన్ ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం, ఎన్షూరింగ్ సీన్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ స్టెప్ అన్నట్టు. ఎన్షూరింగ్ సీన్ సేఫ్టీ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెస్పాన్సివ్నెస్. అలా బతికే ఉన్నాడా లేదా అనేది మనం చూసుకోవడం. ఎలా చూస్తాము? జస్ట్ ఇట్లా రెండు చేతులతో రెండు భుజాల మీద ఆర్ యూ ఓకే అట్లా, మన తెలుగు అయితే లేచే ఉన్నావా అట్లా గట్టిగా కొట్టి బతుకున్నాడా లేదా చూడాలి. అట్లా చూసేటప్పుడు మనం ఛాతీని గమనించాలి. ఛాతీ అప్రైజ్ అవుతుందా, అంటే మనం ఊపిరి తీసుకుంటే ఛాతీ పైకి వస్తుంది, ఊపిరి వదిలేసినప్పుడు ఛాతీ లోపలికి పోతుంది. సో చెస్ట్ మూవ్మెంట్ ఉందా లేదా, ఊపిరి ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఇంకా పాసిబుల్గా అయితే, అంటే ఇది ఎక్కువ మెడికల్ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. హాస్పిటల్ సెట్టింగ్స్లో ఈ ట్రేకియా, ఇది మధ్యలో విండ్ పైప్ ట్రేకియా అంటారు. విండ్ పైప్కి ఇట్లా పక్కకి మనం ఇటు సైడ్ అనుకున్నా ఇది గ్రూవ్ ఉంటుంది. ఈ గ్రూవ్లో మనం ఇట్లా ఏలు పెట్టేసుకుంటే మనకు కెరోటిడ్ పల్స్ అని తెలుస్తుంది. ఈ పల్స్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. సరే, ఇప్పుడు సాధారణ సెట్టింగ్లో ఇప్పుడు బయట ఇదంతా పాసిబుల్ కాదు, పల్స్ ఇదంతా అనుకున్నప్పుడు మనం జస్ట్ ఓన్లీ శ్వాస తీసుకోగలుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనిషి రెస్పాన్స్ ఇస్తుందా లేదా, శ్వాస తీసుకుంటుందా లేదా అబ్జర్వ్ చేయాలి అంతే. మనిషి రెస్పాన్స్ లేదు, శ్వాస లేదు అనుకుంటే ఎంబడే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అండ్ ఎంబీఏ మనం సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మన పక్కన ఉన్న వ్యక్తికి ఎవరికైనా 108కి కాల్ చేయండి అని చెప్పాలి. లేదా మన ఫోన్ తీసుకొని మనమైనా 108కి కాల్ చేస్తే ఆ హెల్ప్ కూడా తొందరగా అరైవ్ కావడానికి టైం ఉంటుంది కాబట్టి. సో ఇవి సీక్వెన్స్ అన్నది. ఫస్ట్ ఎన్షూరింగ్ సీన్ సేఫ్టీ, చెకింగ్ ఫర్ రెస్పాన్సివ్నెస్, కాల్ 108, దెన్ ఆఫ్టర్ స్టార్ట్ సిపిఆర్. ఈ సిపిఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సడన్ కార్డియాక్ అరెస్ట్, ఇట్లా హార్ట్ అటాక్ లాగా వచ్చినప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే, ఒక 10 మందికి వస్తే 10 మందిలో 9 మంది చనిపోతారు, ఒక్కరు మాత్రమే మళ్ళీ బతికే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏం చేయకపోయినా. కానీ సిపిఆర్ ఇస్తే 10లో 5 మంది బతుకుతారు. అంటే మనం 50% పెంచినట్టే ఇమీడియట్గా. ప్రతి మినిట్ గోల్డెన్ మినిట్. ఆ టైంలో మనం ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి ఎంత తొందరగా చేస్తే అంత మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా అయిపోయింది. ఇన్సూరెన్స్ సీన్ సేఫ్టీ చూసుకున్నాము, అవే రెస్పాన్సివ్నెస్ చూసుకున్నాము. రెస్పాన్స్ లేదు, సీన్ సేఫ్గా ఉంది, పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు అంటే ఎంబటే నేను సిపిఆర్ స్టార్ట్ చేస్తున్నాను. సిపిఆర్ స్టార్ట్ చేయడానికి నా డామినెంట్ రైట్ హ్యాండ్ ఇట్లా ముందు కనుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇంటర్లాక్ చేసుకొని పిడికిలు ఇట్లా గట్టిగా బిగించి, ఈ ఫ్లాట్ సర్ఫేస్, పేషెంట్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నారు. ఇప్పుడు నా మోచేయి బెండ్ కావద్దు, ఎల్బో బెండ్ కాకుండా ఇట్లా చక్కగా పెట్టుకొని షోల్డర్ అనేది
ఈ పేషెంట్కి ఇట్లా షోల్డర్ కూడా ఈ పేషెంట్ సెంటర్ ఆఫ్ చెస్ట్ కరెక్ట్ ఛాతి మధ్యలో అంటే రెండు నిప్పిల్స్ మధ్యలో ఉన్న ఏరియాలో నా నా హ్యాండ్ ఎల్బో షోల్డర్ మూడు సేమ్ లైన్లో అలైన్ అయినట్టు ఉంచుకొని దెన్ ఐఎమ్ స్టార్టింగ్ సిపిఎం. ఇప్పుడు నేను చేస్తున్నా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సో ఇప్పుడు 30 టైమ్స్ చేశాను. 30 టైమ్స్ చేశాక మామూలుగా హాస్పిటల్ సెట్టింగ్లో అయితే ఒక 2 టైమ్స్ బ్రీతింగ్ కూడా ఇస్తాం. దాన్ని హెడ్ టు చిన్ లిఫ్ట్ మేనవర్ అంటారు. అంటే జస్ట్ చేతితో ఇట్లా తల లేపి కొంచెం చిన్ ఈ బొట్టన వేలుకొని ఇట్లా చిన్న ఇట్లా పైకి అని జస్ట్ ఆ ఎయిర్వే అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎయిర్వే ఓపెన్ అయినప్పుడు గట్టిగా శ్వాస లోపల తీసుకుని ఇట్లా వదిలేస్తాం. 2 సార్లు ఇస్తాం. ఈ 30:2 అనేది మామూలుగా ఒక సైకిల్ ఆఫ్ సిపిఆర్. అంటే 30:2 5 టైమ్స్ చేస్తే మనం 5 టైమ్స్ వితిన్ 2 మినిట్స్ చేస్తే అప్పుడు దాన్ని 1 సైకిల్ ఆఫ్ ఎఫెక్టివ్ సిపిఆర్ అంటారు. సో ఇప్పుడు మెయిన్ మన ఫోకస్ ఏంటంటే ట్రైనింగ్ నాన్ మెడికల్ పీపుల్కి ఇది కొంచెం ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇది చేయకుండా ఏం లేదు, కానీ ఇక్కడ మాత్రము మనిషి పడిపోయిన వెంటనే మనం ఇంతకుముందు చెప్పినట్టు అవన్నీ చూసుకొని 100 సార్లు నిమిషానికి 100 సార్లు ఇట్లా మనము కంప్రెషన్స్ ఇవ్వగలం. 100 to 120 టైమ్స్ పర్ మినిట్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ప్రతి కంప్రెషన్లో చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మొత్తం వెళ్ళి మళ్ళీ రీకాయిల్ కావాలి. మొత్తం చెస్ట్ అనేది ఇన్వర్డ్ వెళ్ళాలి, మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. అట్లయితేనే ఎఫెక్టివ్ సిపిఆర్. పుష్ హార్డ్, పుష్ ఫాస్ట్ ఎట్ ది రేట్ 100 to 120 పర్ మినిట్. ఈచ్ పుష్లో 5 సెంటీమీటర్ చెస్ట్ అనేది లోపలికి రావాలి. ఇట్లా మనం 2 మినిట్స్ చేసినాక మళ్ళీ పేషెంట్ రెస్పాన్స్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈ పేషెంట్ రెస్పాన్స్ వచ్చిందో అనుకున్నారు. రెస్పాన్స్ వచ్చిందో అంటే జస్ట్ ఆ పేషెంట్ని ఇటు లెఫ్ట్ రైట్ అని ఏముంటుంది, మామూలు రికవరీ పొజిషన్ అంటే సైడ్కి ఇట్లా పడుకోబెట్టి ఈ లోపు అంబులెన్స్ వస్తే అంబులెన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేదు అంబులెన్స్ వాళ్ళు రాలేదు, పేషెంట్కి స్పృహ రాలేదు అంటే కంటిన్యూ చేయాలి సిపిఆర్. ఇంతసేపు చేయాలి అనే లిమిట్ ఏం లేదు. ఇప్పుడు నేను అలసిపోయాను, నేను ఒక అంటే ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ చేయగలుగుతాను. తర్వాత నా పక్కన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళు తీసుకుంటారు. సో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 15-20 మినిట్స్ అంబులెన్స్ వచ్చే వరకు మనం చేస్తాం. ఎప్పుడు ఆపేయాలి అంటే ఓన్లీ అంబులెన్స్ వచ్చినప్పుడైనా, లేకపోతే పేషెంట్కి మళ్ళీ స్పృహ వచ్చినప్పుడు మాత్రమే ఆపాలి. ఇక లేదు అంటే మామూలుగా హాస్పిటల్ సెటింగ్కి ఒక 20 to 30 మినిట్స్ చేసినాకనే అప్పటికి ఏమీ రిజల్ట్ లేకపోతే అప్పుడు డిక్లేర్ డెడ్ చేస్తాం. ఈసీజీ అవన్నీ మళ్ళీ జస్ట్ సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఎన్షూరింగ్ సీన్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. Responsiveness by tapping on shoulders or pill button by shouting his name, second step, and call for help. Call for 108 is third step, and starting CPR is fourth step. Starting CPR, dominant hand, then interlocking hand, placing in center of chest, in between both the nipple areas, exact sternum bone paina, center of chest, elbow and shoulder, inka na hand straight line. And start CPR. Then ఒకవేళ రికవరీ అయితే రికవరీ పొజిషన్ లేటరల్ పొజిషన్లో ఉంచాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు టీజీఆర్ఎస్ పాఠశాలలో టీజీఆర్ఎస్ ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ గారు మరియు మరి స్టాఫ్ అంటే ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగశేషాద్రి సూరి గారు, అదేవిధంగా రవీందర్ గారు, కొడకళ్ళ మండల స్పెషల్ ఆఫీసర్ గారు, ఏపీఎం నరిగే కుమారస్వామి గౌడ్ గారు, అదేవిధంగా ఎంపీఓ ఇందిరా గారు, మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా ఈజీఎస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహనను కల్పించారు. అంటే అదేంటి సిపిఆర్ ఎలా చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ప్రాక్టికల్గా వారు కూడా చేసి నేర్చుకున్నారు.